అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ముందుకి మహేంద్ర XUV 500 W6 వేరియంట్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి 2015 మోడల్ అండి. సింగిల్ ఓనర్, 24,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి బండి, చాలా జెన్యూన్ గా ఉన్నటువంటి బండి అండి. ప్రజెంట్ మన ఢిల్లీ లొకేషన్ లో అయితే ఉంది. కంప్లీట్ గా టైర్లు కూడా మనకి బండితో పాటు వచ్చినటువంటి టైర్లే, కంపెనీ మన షోరూమ్ నుండి వచ్చినటువంటి 4 టైర్లు కూడా షోరూమ్ నుండి వచ్చినటువంటి టైర్లు అనమాట. సో వెహికల్ కంప్లీట్ ఓవరాల్ ఎక్స్టీరియర్ పరంగా చూడొచ్చు మీరు లుక్ ఎలా ఉందో. గతంలో ఇదే బండి మనం 2017 మోడల్ కి సంబంధించిన బండి అయితే అమ్మడం జరిగింది. సో మనకి ఢిల్లీలో ఏంటంటే టచ్అప్స్ అనేవి కామన్, చిన్న చిన్న టచ్అప్స్ అనేవి బంపర్ టచ్అప్స్ అవుతూ ఉంటాయి. బట్ ఈ వెహికల్ అయితే మాత్రం కంప్లీట్ గా ఈ పీస్ అంతా కూడా ఒరిజినల్ అనమాట. కంప్లీట్ గా బండి ఎటువంటి పెయింట్ పడలేదు, నాన్ యాక్సిడెంటల్ అనమాట. న్యూ షేప్ కి సంబంధించిన బండి. మనకి 15లోనే మనకి న్యూ షేప్ అనేది మారుతూ ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్ గా ఎక్స్టీరియర్ పరంగా మొత్తం కూడా కంప్లీట్ గా వీడియోలో అయితే చూపిస్తాను. సో అన్ని డోర్లు, గ్లాసులు అన్ని కూడా ఒరిజినల్ ఉన్నాయన్న, ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు. అడిషనల్ గా మనకి ముందు బంపర్ అయితే వేయించుకున్నారు. సో ఇది పేరుకి ఢిల్లీ బండి అయినా కూడా బయట తిరిగినటువంటి బండి. ఎందుకంటే ఆర్మీ అతను ఇక్కడ ఉన్నప్పుడు కొనుక్కొని తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. చూసారు కదా. సో బానట్ కూడా మనకి రీప్లేస్ ఏం కాలేదు, అంత ఒరిజినల్ అనమాట. సో నెంబర్ ప్లేట్ చూసుకున్నట్లయితే ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి. అదేవిధంగా ఇంటీరియర్ కూడా చూద్దాం మనం. ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. కెమెరా షేక్ కావద్దు, దోమలు బాగున్నాయి. ఇంటీరియర్ కూడా చూడొచ్చు, ఇంటీరియర్ ఏ కండిషన్లో ఉందనేది. మీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 25,400 చిల్లర కిలోమీటర్లు అయితే తిరిగింది. సీట్ కవర్లు కూడా ఆల్మోస్ట్ సీట్ కవర్లు 85% ఉన్నాయి. చూడడానికి కొత్త సీట్ కవర్లు ఎక్కువ ఉన్నాయి. సో అదేవిధంగా బ్యాక్ సీటింగ్ కూడా చూడొచ్చండి. సీట్ కవర్స్ పర్ఫెక్ట్గా ఉంది. 0.5. సో ఇది వచ్చేసి 7 సీటర్లో ఉంటుంది. మనకి వెనక చైల్డ్ సీటింగ్స్ కూడా ఉంటాయి. మీరు వెనక చైల్డ్ సీటింగ్ కూడా చూడొచ్చు. చూసారు కదా. సో ఈ విధంగా ఉంది. అదేవిధంగా స్టెప్నీ టైర్ కనుక చూసుకున్నట్లయితే కింద స్టెప్నీ టైర్ చూసారు కదా. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 95% అయితే ఉన్నాయి. అదేవిధంగా మీకు హైడ్రాలిక్స్ కానీ, రన్నింగ్ కానీ, సస్పెన్షన్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉందన్న. సో వెహికల్లో చిన్న పేరు పెట్టే పని కూడా లేదు. సో దీని ధర మీకు 6,15,000 అడుగుతున్నారు. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తారు, కాల్ అయితే ఎంక్వైరీ అయితే చేయొచ్చు. బండికి స్టెప్పర్ కూడా వచ్చింది. మనకి స్టెప్పర్ గార్డ్ మనకి ఎక్కి అంటే నార్మల్గా మనం వెహికల్లోకి ఎక్కాలంటే స్టెప్పర్ గార్డ్ని యూజ్ అయిపోతుంది. కంప్లీట్గా మనకి 15-10 నెలలు, ఓకేనా. సో ఈ విధంగా మనకి అన్ని కూడా డేట్తో పాటు ఉన్నాయన్నమాట. సో ఇంజన్ కండిషన్ చూసారు కదా. తొందరగా దోమలు ఉన్నాయి అబ్బో. ఇక్కడ చూడొచ్చు, వెహికల్ అయితే సగం సెల్ఫ్కే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పైకి చూపి దోమలు ఘోరంగా ఉన్నాయి. చూసారు కదా, దోమలు బాగున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ దోమలు పోవాలంటే ట్రైల్ గట్టిగా వేయాలి. పోతున్నా చిన్న రన్నింగ్ వీడియో అయితే చేసి అయితే చూపిస్తాం, చూడొచ్చు.
సో వెహికల్ అయితే రన్నింగ్ వైజ్ అసలు ఎటువంటి జంప్ కూడా లేదు. మనకి నార్మల్ ఒక సిడెన్ హ్యాచ్ బ్యాక్ కార్ తోలితే ఎలా ఉంటుందో అలానే అనిపించింది నాకైతే ఫీల్. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఉందని చెప్తున్నా. సో ఇది 6,15,000 6,15,000 విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ ఇంక్లూడింగ్ అండి. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తే కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. ఇలాంటి వెహికల్ని మిస్ అయితే అవ్వకండి. ఇకపోతే దీనికి లైఫ్ ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ అయితే ఉంటుంది. 15 మోడల్ 10వ నెలకి సంబంధించిన వెహికల్ అండి, సింగిల్ ఓనర్. ఓకేనా. నెంబర్ ప్లేట్ చూసుకున్నట్లయితే ఢిల్లీ నెంబర్ ప్లేట్, లొకేషన్ కూడా ఢిల్లీ. మీకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకు కూడా ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం. లైఫ్ ట్యాక్స్ అయితే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. రైట్ అండి, థ్యాంక్ యూ.